మీరు అంటే నేను ఏం చెప్తానంటే దే స్టార్టెడ్ అరౌండ్ 2.5 to 3 years ahead కుంభమేళ. ఇక్కడ కూడా మనకు స్పెషల్ ఆఫీసర్ వేసారు వీరపాండ్యన్ గారిని. జియో ఎప్పుడు ఇచ్చారండి స్పెషల్ ఆఫీసర్? దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగింది. 2 times మీటింగ్ అయింది సార్, స్టేట్ లెవెల్ అయింది. ఆయన రాలేదు. ఇప్పుడు వీరపాండ్యన్ గారు అంటే సీఎం సార్ కూడా మీటింగ్ June 2nd అలా పెడతా అన్నారు సార్ మొన్న జరిగింది. లాస్ట్ టైం సార్ ఇలాంటి పుష్కర్ నగర్స్ అనుకున్నారు కానీ బట్ దే హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ సార్. ఈసారి మనం ప్రాపర్గా ప్లాన్ చేస్తే సార్ ఇట్ ఈస్ ఎ హోల్డింగ్ ఏరియా ఫ్రమ్ వేర్ పిలిగ్రిమ్స్ కెన్ టేక్ వెస్ట్. అంటే నేను అనేది ఏంటంటే మా కృష్ణ గారు లైక్ ఐ సెడ్ యూ టేక్ ది ఇనిషియేటివ్ ఫార్వర్డ్ చేసాను, టేక్ ఇట్ as a part of అంటే మీరు కూర్చోబెట్టి అందరూ చేసి అంటే ఆల్రెడీ మీకున్న 152 189 అని నేను అనుకుంది 283 పంచాయత్ యూ ప్రిపేర్ ద గ్రౌండ్ ఆఫ్ పుష్కర్ నగర్ 6 ఉన్నాయి. ఐ సెడ్ యూ డూ ద బ్రెయిన్ స్టార్మింగ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్. అదొకటి. అంటే మళ్ళీ వచ్చినా కానీ మీరు జనరల్గా రేపు పొద్దున సీఎం గారు మాట్లాడుతున్నారు మీకు ఈజీ టప్పని ల్యాచ్ అయిపోద్ది. మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు. మళ్ళీ ఆయన చీఫ్ ఓవర్ ద కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ద ఎగ్జిక్యూటివ్ మెయిన్ హెడ్ బిఫోర్ దే కమ్ ఆల్వేస్ యూ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. విత్ యువర్ పర్మిషన్ సార్, లాస్ట్ టైం కృష్ణా పుష్కరాలప్పుడు నేను కలెక్టర్ గుంటూరుగా ఉన్నాను సార్. ఇప్పుడు మేమే కండక్ట్ చేసాము. ఎస్పీ గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఈ పుష్కర్ నగర్స్ అనేవి దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్ టు వార్డ్ ఆఫ్ ద ట్రాఫిక్ టు ద ఇంటీరియర్ సిటీ ఏరియా. సో ఇప్పుడు ఎస్పీ గారు కిషోర్ గారు చెప్తున్నట్టుగా ఈ పుష్కర్ నగర్స్ వారు ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అని చెప్తున్నారో, అవుటర్ కట్ అని చెప్తున్నారో, అక్కడ అన్ని వైపుల నుంచి ఫీడర్ పాయింట్స్ 22 రోడ్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. దీనికి మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అవుటర్ లైన్లో అక్కడ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతం అంతా కూడా మనం పుష్కర్ నగర్స్ తేజ గారు చెప్తున్నట్టుగా గ్రామ పంచాయత్ ఏరియాలో 60 to 70 acres పెట్టి మనం దాన్ని లాస్ట్ టైం 12 years బ్యాక్ కింద వుడెన్ ఫ్లోర్ వేసి ఈ 60-70 acres కూడా మనం టెంట్స్ వేస్తాం. అంటే దాంట్లో ఎటువంటిది లేదు సార్. టాయిలెట్స్ ఉంటాయి, కామన్ టాయిలెట్స్ ఉంటుంది, హోల్డింగ్ ఏరియాగా ఉంటుంది. ఈ పుష్కరాలప్పుడు చాలామంది సార్ ఈ అన్నదానం చేస్తామని చెప్పి వస్తారు. వాళ్ళు లాస్ట్ మినిట్లో వస్తారు, మాకు ప్లేస్ ఇవ్వండి మేము చేస్తామని. ఎస్పెషల్లీ ఇక్కడ రైస్ మిల్లర్స్ చాలా యాక్టివ్గా ఉంటారు సార్. సో ఒక్కొక్క పుష్కర్ నగర్ని కొంతమందికి మనం ఐడెంటిఫై చేసి ఇచ్చేయాలి సార్. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ 18 hours వీళ్ళు వస్తారు సార్. బస్సెస్కి ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. బస్సెస్ హోల్డింగ్ ఏరియా ఉంటుంది, బస్సెస్ బయటకు వెళ్ళడానికి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి సార్. సో పుష్కర్ నగర్స్ అనేవి 1-2 కాదు, ఎంతైతే మీరు వెసులుబాటు ఉందో ఆ అవుటర్ రింగ్ రోడ్లో దాని అంతటినీ కూడా అంటే ఒకే దగ్గర 169 acres 50 acres అలా కాకుండా మీరు ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంత మీరు హోల్డ్ చేసుకోవాలి సార్. దిస్ ఈజ్ వన్ ఫస్ట్ అబ్జర్వేషన్ సార్. తర్వాత ఈ పుష్కర్ నగర్ నుంచి పుష్కర్ నగర్ హోల్డ్ చేసిన తర్వాత ఒక పిలిగ్రిమ్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock డిప్ తీసుకోవాలనుకుంటాడు, లేకపోతే 3 o'clock డిప్ తీసుకోవాలనుకుంటాడు. సో అక్కడ ఏంటంటే మన వాళ్ళు ఆ సర్వీస్ని షటిల్ సర్వీస్ ఏదైతే అంటున్నారో అక్కడ వాడు సంభవం 2-3 రోజులు యాక్టివ్గా ఉంటాడు, 3 రోజున కొంచెం మెత్తబడిపోతాడు. అలా కాకుండా నువ్వు ఏదైతే అష్యూర్డ్ సర్వీస్ ఉందో ఆ సర్వీస్ ఎవ్రీ 5 minutes ఆర్ ఎవ్రీ 10 minutes నెక్స్ట్ సర్వీస్ ఇస్ అవైలబుల్ అట్ దిస్ టైమ్ ఫ్రమ్ హియర్ టు దిస్ పర్టికులర్ ఘాట్. సో ఇక్కడ మనకి ఈ ఘాట్స్ ఈ పర్టికులర్ హోల్డింగ్ ఏరియా నుంచి ఏ ఘాట్ పెడుతుంది. కొంతమందికి తమరిందా చెప్పారు సార్ కోటిలింగాల ఘాట్లోనే చేసుకోవాలి, పిండ ప్రదానం చేసుకోవాలి ఇంకోటిగా. సో అక్కడ కోటిలింగాల ఘాట్కి ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇంటర్ జంక్షన్ ఏమైనా ఉందా అనేది కూడా మనం వెసులుబాటు కల్పించాలి సార్. సమాచారం మీరు ప్రొవైడ్ చేస్తారు. నో ఇక్కడ షటిల్ మేము ఇస్తాం సార్, షటిల్ తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఈస్ వన్ థింగ్ సార్, షటిల్ ఆపరేషన్ left to them to guide from how which direction to go and the guard to go. Yes sir. ఆయన అంటుంది 2 days 3 days యాక్టివ్గా ఉంటారు, అవును సార్. 4th day నుంచి వాళ్ళలో ఒక కాంప్లసెంట్ యాటిట్యూడ్ వచ్చేస్తే దాన్ని జస్ట్ కరెక్ట్. This is one thing sir. Second thing, సీనియర్ సిటిజన్స్ కి మనం స్పెషల్గా మనం చూసుకోవాలి సార్. అంటే వాళ్ళకి ఈ హోల్డింగ్ ఏరియా నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ 1 kilometer నడిస్తే కానీ ఘాట్ వచ్చే పరిస్థితి ఉండదు ఒక చోట. సో అలా కాకుండా సీనియర్ సిటిజన్స్ మనం ఆల్మోస్ట్ అప్ టు అంటే వాళ్ళు అంటే స్పెషల్ సర్వీస్ అయినా తీసుకోండి, బస్సెస్ కాకపోవచ్చు, షటిల్స్, సమ్ స్పెషల్ వెహికల్ టు ఎక్విప్ సీనియర్ సిటిజన్స్
వాట్ ఎవర్. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో ఈ ఫుడ్ పెట్టడం అనేది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది, టాయిలెట్స్, శానిటేషన్ మెయింటెనెన్స్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పుష్కర్ నగర్ సార్. సార్ చెప్పిన పాయింట్ సార్, ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ డిజేబుల్డ్ కి ఇన్నర్ కట్ ఆఫ్ దగ్గర అందరినీ షటిల్ దగ్గర నుంచి దింపుతాం సార్. ఇన్నర్ కట్ ఆఫ్ నుంచి పీపుల్ విల్ వాక్ టు ద గార్డ్ సార్. బట్ ఫర్ డిజేబుల్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ వీ షుడ్ హ్యావ్ సమ్ బ్యాటరీ ఆపరేటెడ్ ఆర్ సమ్ వెహికల్స్ విచ్ విల్ టేక్ దెమ్ క్లోజర్ టు ద గార్డ్. Last time ప్లీజ్ సెపరేట్ గా ఒక గార్డ్ పెడితే సార్, ఫ్యామిలీ ఆఫ్ 5 వచ్చినప్పుడు సెపరేట్ గా అది ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కి సెపరేట్ గా వెళ్ళాలన్న వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అంటే ప్లాన్ కీర్తి. చిన్న సమస్య. నిన్న సార్ అన్నట్టు ఈ పంచాయత్స్ని ఒక గ్రోత్ సెంటర్గా, రోల్ మోడల్గా చేద్దాం అన్నారు కదా. అక్కడే విఐపీస్కి ఎట్లా అనుకుంటున్నాము, అవును సార్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మనం ఈ ఫిజికలీ ఛాలెంజ్ పీపుల్కి ఒక పంచాయత్, ఎల్డర్లీ పీపుల్కి ఒక పెద్ద పంచాయత్ విత్ ఆల్ ఫెసిలిటీస్, బ్యూటిఫుల్గా ర్యాంప్ అది వేసి ప్రత్యేకంగా Sir, చేసి we can also give paid services also. Paid ser- Luxury garden. లగ్జరీ సర్వీస్ చేయొచ్చు కదా, అది కూడా చేయొచ్చు. ఆఫ్ చేసుకున్నారు ఆఫ్ చేసుకుని ఉంటారు కదా. ఇదంతా కూడా రియల్ టైం మానిటరింగ్ లోని సార్ చెప్పినట్లుగా ఏ ఘాట్లో ఎంత క్రౌడ్ ఉంది, రష్ అయితే ఇంకో ఘాట్కి వెళ్ళాలన్నది ఎక్కడికక్కడ స్క్రీన్స్ లో రియల్ టైం మానిటరింగ్ చూపించుకోవాలి సార్. సో దట్ ఇప్పుడు దీనికి ఇంత శానిటేషన్ మీరు ఎక్కడి నుంచి ఎలా ప్లాన్ చేశారు మీరు? ఆల్మోస్ట్ అంటే నేను అక్కడ చూశాను కదా, మేము కుంభమేళ, ఇట్ ఇస్ అమేజింగ్ ప్లానింగ్ అది చూస్తే. శానిటేషన్ వాజ్ టూ గ్రేట్. మేము లాస్ట్ టైం ఏమంటే లాస్ట్ మినిట్ దాకా డిప్యుటేషన్ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఖరి రోజు వచ్చారు సార్. ఆఖరి రోజు వచ్చి వాళ్ళు డ్యూటీలో ఎక్కడ బ్యాగ్స్ తోటి నిలబెట్టడంలోనే ఇన్సిడెంట్ జరిగింది సార్. కంట్రోల్ లేకపోయింది. చాలా అడ్వాన్స్గా మినిమం 3 days ముందు నుంచి అందరినీ ఎక్కడికెక్కడ డ్యూటీలు అప్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 3 shifts నడవాలి సార్. శానిటేషన్ వరకు 3 shifts నడుస్తాయి. 24 hours కంటిన్యూగా వస్తూనే ఉంటారు. రాత్రి కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. మన 3 shifts కింద ముందుగానే ఫిక్స్ చేసి ఎవరెవరిని. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇందాక దండే గారు చెప్పినట్టుగా భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇది లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తే బాగా చేశారు సార్. వాళ్ళు కుదరకుండా వాళ్ళు కూడా మన కంట్రోల్లో తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా క్రిస్టల్ లైన్స్, రోటరీ, నిన్న ఎవరో ఒక వచ్చారు గ్రూప్, మీరు పంపించారు వాళ్ళు ఏంటి కార్పొరేషన్ తీసుకుంది కమిషనర్. మీరే తీసుకున్నారు అది? వండర్ఫుల్, చాలా బాగుంది. సో వాట్ అబౌట్ ఘాట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్, అలా దానికి ఏముంది? सर अरे सर व्हाट वी हैव डन सर, एवरी 50 मीटर को का कंपार्टमेंट नहीं भेजाము. सो दैट 50 मीटर की 30 sanitation workers की डिप्लॉयमेंट में how many will be doing the bleaching, ఇంతమంది క్లీనింగ్ చేశారు. అలాగే వర్క్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు చేసాము. అది కూడా హౌ మెనీ టీమ్స్ అంటే ఆల్ త్రూ దే కాంట్ వర్క్ బియాండ్ 6 few hours కదా? హౌ 3 shifts పెడతాము సార్. 3 shifts wherever their accommodation ఉంది అది కూడా it should be in the walking distance. ఫుడ్ వాళ్ళే అన్ని అకామిడేషన్ ఏరియాలో all 3 meals will be there sir, even though they are working in the one shift also, because they should stay అన్ని 12 days కా సేమ్ స్టే చేయాలా. 3 shifts లో ఆల్ ఫుడ్ అకామిడేషన్ అక్కడే పెడతాము సార్. శానిటేషన్ వర్కర్ ఒక పాయింట్ సార్. సెకండ్ థింగ్ సార్, మెటీరియల్ ఎక్విప్మెంట్ సార్. సో దోస్ ఆల్సో మనము ఒక ఘాట్కి 12 days లో ఎంత యూజ్ అవుతుంది, దట్ ఆల్సో నియర్ బై లొకేషన్స్లో మ్యాపింగ్ చేసి దట్ ఆపరేషన్స్ में ఐటమ్స్ పెడతాము సార్. ఆఫ్టర్ దట్ సార్ వేస్ట్ డిస్పోజల్ సార్. तो मैक्सिमम మనకి వెహికల్స్, స్మాల్ వెహికల్స్ మనము ఘాట్ దగ్గర యూజ్ చేస్తాము. కొంచెం దూరంగా కాంపాక్టెడ్ బిగ్ వెహికల్స్ వస్తుంది సార్. సార్ దిస్ ఈజ్ ఆపరేషనల్ యూనిట్ సార్. 15 meters ఈచ్. మొత్తం టోటల్ మనకున్న ఘాట్స్ సార్ అరౌండ్ 4.5 kilometers. లాస్ట్ టైంకి ఇప్పటికి ఎక్స్పాండ్ చేశారు సార్, ఇంక్లూడింగ్ న్యూ ఘాట్స్. మనం ఏమన్నామంటే సార్, కోట్లింగాల్ ఇట్ ఇస్ ఎ స్ట్రెచ్ ఆఫ్ 1.5 ఘాట్. మనం 1000 మంది పోలీసులు పెట్టినా, 1000 మంది శానిటేషన్ పెట్టినా లాస్ట్ టైం దర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేయడం కష్టం సార్. సో కోటిలింగాలకి, పుష్కర్ నగర్కి లాస్ట్ టైం డీసీ సార్ వచ్చి రివ్యూ చేశారు సార్. దెన్ వీ ప్లాన్డ్ 50 meters యూనిట్ సార్. ఈచ్ యూనిట్ 50 meters. శానిటేషన్, ఫస్ట్ ఎయిడ్, పోలీస్. అంటే ఇట్ విల్ బి ఓకే సెగ్రిగేటెడ్ ఇంటూ స్మాల్ మైక్రో యూనిట్స్, మైక్రో యూనిట్ సార్. గ్రిడ్ లాగా. అంటే సార్ ఆఫీసర్స్ ది లాస్ట్ టైం ప్రొసీడింగ్స్ కోట్లింగల్ కాటన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చినప్పుడు డ్రెస్ చేంజింగ్ రూమ్ సరిపోయాయి. లాస్ట్ టైం ప్రాబ్లం అయింది సార్. ఎందుకు మీరు 2 పెట్టారు? ఐ థింక్ నేను మొన్న ప్రాక్టికల్గా కుంభమేళలో చూశాను కదా, అసలు కొట్టేసుకుంటూ ఉంటారు. Sir, actually, dressing changing room is kept for females only, sir. That ఈవెన్ that also- టాక్మెంట్ ఫీమేల్స్ ఓన్లీ. సార్ 2 డ్రెస్సింగ్ రూమ్స్ అంటే మీరు ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ సే ఓకే జస్ట్ లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీన్ బడ్జెట్ ఫర్ దిస్, ఫర్ ఈచ్ మైక్రో మీన్ గ్రిడ్, 50 meter grid?
అలా బ్రేక్ డౌన్ చేశారా? ఇది వర్కౌట్ చేయాలి సార్. పోలీస్ వరకు మేము ప్రొజెక్టెడ్ అవర్ లాజిస్టిక్స్ మెన్. దిస్ ఈజ్ యువర్ లాజిస్టిక్స్. మా లాజిస్టిక్స్ సార్, డ్రాగన్ లైట్ 4 ఉండాలి, ఫ్లోటింగ్ రోప్స్ ఉండాలి, సో మెష్ బ్యారికేడింగ్ ఉండాలి, స్టాపర్స్ ఉండాలి, వాచ్ టవర్స్, బైనాక్యులర్స్, లైఫ్ బాయ్స్ ఇవన్నీ పెట్టారు సార్. It is there for all departments also. సో ఇక్కడ ఎట్లా ఎస్పీ గారు డ్రిల్ డౌన్ చేసి చెప్తున్నారు, ఆ ప్రిపేర్నెస్ వేరే వాళ్ళ దగ్గర కనపడడం లేదు. వీఆర్ వరీడ్ అబౌట్ దాట్ ఓన్లీ సిన్స్ Sir, యెస్టర్డే. we have the presentation ready. What Every you have department done, has every 15 presentation. meters what you have done. Sir, We have done what for is all your cost? departments. ఎందుకు అడుగుంటారు సార్ అంటే పంచాయత్స్ తో మనం టైప్ చేసుకోవాలి కదా, సేమ్ గ్రిడ్ మనం ఫాలో అవ్వాలి కదా అక్కడ కూడా. ఉంది సార్, రెడీగా ఉంది. ABC, it is start with that. But you completed, sir. అంటే ఒక ప్రజెంటేషన్ కంప్లీట్ Yes. Better. అగైన్ స్లైడ్ వెళ్ళిపోతుంది. ఇందాక ఆగిన దగ్గరికి వెళ్ళి. నరసింహ గారు లాంచెస్ కూడా పెట్టాను అన్ని కూడా clear. Even- Okay, we ended with Pushkar Nagar. From Pushkar Nagar, what's the next slide? ఇది అర్థమవుతుంది సార్. Yeah, we got it. Yeah, we'll go more ahead. సార్ ఇంకా నెక్స్ట్ అది కాదండి, ఇందాక ఆగిన దగ్గర. పుష్కర్ నగర్ అండ్ రాజమండ్రి సైడ్ అక్కడ this is- ఇక్కడ ఆపండి. సో దీస్ ఆర్ ది పుష్కర్ నగర్ సార్. దిస్ టైం ప్లాన్ లాస్ట్ టైం రాజమండ్రిలో వచ్చి స్టాంపిడ్ అయిపోయింది సార్. ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడికి పోతారు, రైల్వే స్టేషన్స్ రెండు కూడా అక్కడే సార్. అంటే నేను లాస్ట్ టైం ఇన్సిడెంట్కి అంటే అందరూ అక్కడ మునిగితేనే పుణ్యం వస్తుంది నమ్ముతారా ఇట్లా? అది కూడా ఉంటాయి. అఖండ గోదావరి దానికి కొంత మీరు ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఒకటి చేయాలి కదా. పుష్కరంలో ఎక్కడ మునిగినా ఇక్కడ రాజమండ్రి ఇక్కడ ఈ ఘాట్ లేదనేది అది చెప్పాలి. దీనికి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నాను సార్. యాక్చువల్గా రాజమండ్రి పుష్కరాలు మా చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు కోట్లింగాల ఘాటే ప్రధానమైనటువంటి ఘాట్ అండి. దాని తర్వాత ఏం చేశారంటే చెన్నారెడ్డి గారు పుష్కర ఘాట్ కట్టారు. పడడం సాగు ఎవరైతే ఉన్నారో మీరు కానీ సీఎం గారు కానీ వేరియస్ లో డిప్ చేయాలి సార్. దట్స్ అదే మాట్లాడుతాను. వేరియస్ ఘాట్స్ లో డిప్ చేసినప్పుడు అది ప్రజలు మనం ఎక్కడ చేసినా పర్వాలేదు. గోదావరి హారతి అని పుష్కర్ గారి దగ్గర ఒక దగ్గర పెట్టారు సార్ హారతి. నెక్స్ట్ పుష్కర్ గారికి లెగసీ ఉంది సార్. అక్కడ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి సార్. పువ్వూరు సైడ్ గోష్పాల క్షేత్రం, పుష్కర్ గారు, ఈ రెండింటికి లెగసీ ఉండడం వల్ల క్రౌడ్ మొత్తం అంతా అంటే దానికి మీరంటే ఒక ఆధ్యాత్మిక ప్రత్యేకత ఉంది దానికి, అంతే కదా మీరు అనేది. ఇప్పుడు మీరు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి మన పంచాయత్స్లో ఎండోమెంట్స్కి ముడిపడి ఉన్న ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్నాయి ఫస్ట్ గుర్తించగలరా? మనం పెట్టించాను మీ దగ్గర ఉన్నాయా? మ్యాప్ లో నేను చేసి రెడీ. ఓకే దెన్ ఫైన్. ఓకే షో మీ జస్ట్ అంటే ఓకే విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ దీంట్లోనే వెళ్ళండి సార్. ఇది ముందు స్లైడ్ సార్. అది కాదండి సార్. దిస్ టైం లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా ఏంటంటే సార్, గామన్ బ్రిడ్జ్ ఇస్ లైఫ్ లైన్ ఫర్ రాజమండ్రి సార్. మళ్ళీ చెప్పండి సార్. గామన్ బ్రిడ్జ్ ఉంది కదా సార్, దిస్ ఈస్ గామన్ బ్రిడ్జ్. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ వైజాగ్ This is a choke వితౌట్ point. టచింగ్ రాజమండ్రి. అలాగే ఇదొక హైవే సార్. దిస్ ఈస్ ద హైవే, దిస్ ఈస్ ద 0 పాయింట్ సార్. సో ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చే పుష్కర్ పిలిగ్రిమ్స్ కానీ వైజాగ్ నుంచి వచ్చే పుష్కర్ పిలిగ్రిమ్స్ని ఈ గామన్ బ్రిడ్జ్ గోదావరి ఉంది కదా సార్, దీనికి రైట్ లెఫ్ట్ ఈవెన్ శాండ్ బెడ్ కూడా ఉంటుంది సార్. శాండ్ బెడ్లో ఇసుక తవ్వలేదు కదా.